ఇంత చిన్న లడ్డూలో ఎన్ని పోషకాలు ఉంటాయో నేను మళ్ళీ స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెంట్ లేడీస్‌కి గానీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు, చిన్న పిల్లలు ఎవ్వరైనా సరే ఈ లడ్డు రోజుకి ఒక్కటైనా తీసుకోవాలి. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. బాదం, సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ మస్క్ మిలన్ సీడ్స్, పిస్తా, అంజీర్, డేట్స్ అండ్ కాజు. ఇంతే అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్. దీంతో మనం మంచి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ చేసుకోవచ్చు. ఒక్కసారి చేస్తే 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇవన్నీ కలిపి నెయ్యిలో 1 బై 1 వేస్తూ వేయించుకోవాలి. అస్సలు మాడిపోకూడదు. నార్మల్‌గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి ఉంచితే సరిపోతుంది. నేను హోమ్‌మేడ్ నెయ్యి ఎలా రెడీ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇక్కడ నేను షుగర్ అస్సలు వాడట్లేదు. ఓన్లీ డేట్స్‌తో మాత్రమే చేస్తున్నాను. మనం షుగర్‌తో చేసేదానికన్నా కంప్లీట్‌గా బెల్లంతో చేసేదానికన్నా డేట్స్‌తో చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది అండ్ చాలా హెల్తీ గూడా. డేట్స్‌లో సీడ్స్ ఉంటాయి కదా! అవన్నీ తీసేసి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవడమే. అంతే సింపుల్. స్కూల్‌కెళ్ళే పిల్లలకి వాళ్ళ డైలీ డైట్‌లో ప్రోటీన్ ఇంటేక్ అంతగా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి టైం అయిపోతూ ఉంటుంది. 7:30, 8 కల్లా వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోవాలి. సో, అలాంటప్పుడు ఇలా లడ్డు ఒక్కసారి ఇచ్చినా సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ముక్క బెల్లం వేస్తున్నాను. కంప్లీట్‌గా డేట్స్‌తో చేసినా గూడా తినేటప్పుడు పంటికి అతుక్కపోతుంది. ఇప్పుడు అన్నీ కలిపి ఒకే దగ్గర మంచిగా కలపాలి. మనకు తెలిసిపోతుంది. ఓకే. ఒక 5 మినిట్స్ తర్వాత లడ్డు చుట్టేయొచ్చు ఇంకా అని చెప్పేసి. ఆ టైంలో మీరు లడ్డూలు చుట్టేసుకుంటే అయిపోతది. మీరెప్పుడైనా ఇలా లడ్డూ చేసినప్పుడు బెల్లంతో గాకుండా డేట్స్‌తో చేయండి. చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. అండ్ లాస్ట్‌లో నేను కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను. దానివల్ల అసలు ఎంత ఎక్స్‌ట్రా టేస్ట్ ఉంటుందంటే లడ్డు గూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. తినడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. అసలు హనీ వాడతారని గూడా నాకు తెలీదు. మా నెయిబర్స్ చెప్పేంత వరకి. ఒకవేళ మీ ఇంట్లో 2 ఇయర్స్ లోపు పిల్లలుంటే డ్రై ఫ్రూట్స్‌ని మిక్సీ పట్టి లడ్డు చుట్టేయండి. అంతే సింపుల్‌గా అయిపోతుంది. ఈజీగా తినేస్తారు వాళ్ళు. అంతే అండి ఈ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.